ప్రతి టీమ్ కి 3 లైఫ్ లైన్స్ ఉంటాయి. అది కెప్టెన్ రౌండ్ ముందులోపే ఆ లైఫ్ లైన్ అనేది మీరు వినియోగించుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఇంకా కెప్టెన్స్ రౌండ్ నుంచి లైఫ్ లైన్ రాదు. ఓకేనా? డన్. సో ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. లైఫ్ లైన్ ఫుల్ మార్క్స్ ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. ఓకేనా? డన్. లైఫ్ లైన్ ఉపయోగించాడు తప్పు చెప్తే నేను చేయగలను. అది మీ డ్యూటీ అది. ఓకేనమ్మా? ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ రౌండ్ స్టార్ట్ ఫ్రమ్ యూస్ 13. అభిషేక్ స్టాండర్డ్. వాట్ ఈస్ మీన్ బై మెటీరియల్ నౌన్? మెటీరియల్ నౌన్ లోనే లిక్విడ్స్ ఉంటాయి. లిక్విడ్స్ అంటే డెఫినేషన్. ఐ యామ్ ఆస్కింగ్ డెఫినేషన్. So 1 point. What is meant by gender of noun? గట్టిగా చెప్పాలి. కింద verbs అంటే irregular verbs. Okay, example. Regular verb ki 2 examples చెప్పేదా? irregular verb ki clap. ఎంత చేస్తుంది బాగుంది. టీమ్ యూస్ 5 points. Next. Okay. What is meant by helping verbs? Helping verbs. Helping verbs past के मस्ते, present के मस्ते, future के मस्ते. helping verbs past की buzzword है. buzzword present की? present की. गट्टिगा. future? future की will shall है. my present की? Amazon है. Excellent. was वर्ग की was के pronouns वस्ते वर्ग. I, he, she, was कन्या. ఇంకొకటి ఇండిపెండెంట్. There you are. They you, he, she, it. కరెక్ట్ చెప్పు. వాట్ కే ప్రొనౌన్స్ వస్తాయి? I, he, she. They you, it. Was. They you దేనికి వెళ్తాయి? వర్. గుడ్. ఇట్ కూడా వాస్ కి వెళ్తాయి. హాఫ్ మార్క్. యామ్ కే ప్రొనౌన్స్ వెళ్తాయి? I నుంచి am కలుగుతదన్యా. ఈజ్ నుంచి he, she, it వెళ్తది. వెరీ గుడ్. we, you, they వెళ్తాయన్యా. ఎక్సలెంట్. డన్. నేను క్వశ్చన్ అడుగుతాను, మీకు ఆన్సర్ చెప్పాలి. సో ఐ లివ్ ఇన్ అమెరికా. ఇందులో యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఏంటి? సరే, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఏ క్వశ్చన్ తో వస్తుందన్నో? వేర్ తో క్వశ్చన్ వై. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. ఐ యామ్ అట్ ట్యూషన్. ఐ యామ్ ఇన్ ట్యూషన్. ఇందులో యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఏంటి? ట్యూషన్. వెరీ గుడ్. క్లాప్. యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటే ఏంటి? దానికి ఎగ్జాంపుల్స్ చెప్పు. ఏ క్వశ్చన్ వస్తుంది? వెరీ గుడ్. అదే ఏదైనా ఎగ్జాంపుల్స్ చెప్పు. yesterday is the adverb of time. Okay, example sentence చెప్పేదన్నా. అలా చెప్పాడు అబ్బాయి అలాగా. I mean ట్యూషన్ yesterday. ఇందులో adverb of time ఏంటి? yesterday. ఏ క్వశ్చన్ వస్తుంది adverb of time కి? adverb of time కి ఏ క్వశ్చన్ వస్తుంది? అది adverb of place కి వేర్ అన్నాడు. అలా adverb of time కి ఏ క్వశ్చన్ వస్తుంది? రాంగ్ ఆన్సర్. కూర్చో. సో 3 points. ఓకే, డన్. adverb of రీజన్ అంటే ఏంటి? అరే నువ్వు చెప్పు తెలగా. adverb of reason. సరే, adverb of reason ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్ adverb ఏ క్వశ్చన్ వస్తుంది adverb of reason కి? మెన్షన్ అని చెప్పావు కదా. ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు వైతో క్వశ్చన్ వేయి. ఇప్పుడు ఆన్సర్ చెప్పు.
I am late. Because I am in మరి అందులో యాడ్ ఆఫ్ రీజన్ ఏంటి? What is the difference between transitive verbs and intransitive verbs? Transitive and intransitive verb. Transitive has subject, verb, object. But intransitive verb didn't have an object. It has Okay, example. Transitive verb one example, intransitive verb one example. Transitive verb example. I completed my homework. Intransitive example. చెప్పు ట్రాన్సిటివ్ వర్బ్ ఓకే, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఇంట్రాన్సిటివ్ వర్బ్ కి ఎగ్జాంపుల్ చెప్పు. I work. వెరీ గుడ్, క్లాప్. సూపర్. టెల్ అబౌట్. గతంలో పని చెప్పు. అయిపోయిన దాన్ని సింపుల్ పాస్ట్ అంటారు. వెరీ గుడ్ అమ్మా. సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటి? సూపర్ నాన్న. క్లాస్. Take it lifeline. One lifeline completed. Answer. గతంలో ఈ టైంకి ఏం చేస్తాం చెప్పేది పాస్ట్ టైం స్ట్రక్చర్. వాజ్. వెరీ గుడ్, క్లాస్. ఓకే, డన్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. వెరీ గుడ్ నాన్న. స్ట్రక్చర్. ఒక ఎగ్జాంపుల్. క్లాస్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. Simple present చెప్పేది daily habits, environment goods, proverbs, feelings, స్ట్రక్చర్. subject plus given by given plus object. వన్ ఎగ్జాంపుల్. I go to school every day. క్లాస్. మీ టీము తగ్గట్లే. స్లో చెప్పు, ఇదేమి ఇది కాదు. Continuous subject plus am is before plus object, present perfect subject plus have as with plus object, వెరీ గుడ్. present perfect continuous subject plus have as been before plus object. హ్యావ్ కే ప్రొనౌన్స్ వస్తాయి. రైట్ చెప్పు. ఐవి. You there. సూపర్. హ్యాస్ కే ప్రొనౌన్స్ వస్తాయి మరి ఇంకా. He said. క్లాప్స్. About all past tense structures. Past tense అన్న simple past simple future plus object. స్లోగా చెప్పాలి. Object. Past continuous subject plus was they were before plus object, past continuous subject plus had been plus object, past perfect continuous subject plus had been before plus object. వాజ్ కే ప్రొనౌన్స్ వస్తాయి, వర్ కే ప్రొనౌన్స్ వస్తాయి. అన్న was का I he she it was అన్న we they are was అన్న am had కే ప్రొనౌన్స్ వస్తాయి. are pronouns అన్న I we. What are those pronouns? I we you they he she it. Claps. Done. Clue word, simple past. Yesterday, last month, last week, last year, previous year, in 1976. These all are which sense clue words? Simple past. ఈ క్లూ వర్డ్స్ యూస్ చేసి ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయి. Yesterday, yesterday I had gone to. హ్యాడ్ రాకూడదు కదా. Yesterday I wrote my homework yesterday. Claps. Xerox ఉందా? Okay sir. అది ఒకసారి మళ్ళీ Every year. Every day. Every day, every week, every month.
occasionally, daily. ఒక ఎగ్జాంపుల్ కంగారు పడకండి అప్పుడే మరి వాళ్ళు ఎగ్జాంపుల్ అడిగాను కదా Simple present కదా. అంటే ఈ క్లూ వర్డ్స్ యూస్ చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. Clue words. I go to school every day. క్లాస్ చెప్పండి రైట్ అండ్ ఇంగ్లీష్ దిస్ మీన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అప్కమింగ్ చూసుకోండి ఈజీ క్వశ్చన్ కదమ్మా ఏదో చెప్పు దాన్ని ఎగ్జామ్ తెలుగు డెఫినేషన్ ఏంటి దానికి మరి క్లూ వర్డ్స్ ఏంటి లైఫ్ దాన్ని చెప్పు ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్ లో ఈ టైంకి ఎగ్జాక్ట్లీ చేస్తుంది. చాలు దాని స్ట్రక్చర్ సో ప్లస్ వి బై సెల్ బి రిపోర్ట్. ఎగ్జాంపుల్ I shall go to school. I will be going to school next బిల్లు week. పెట్టకూడదు షల్ పెట్టాలి I shall చెప్పగలవా చెప్పు in 2028. అది 8/2028 అండి దాని ముందు ఒకటి వస్తుంది సిద్ధం దాని క్లూ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా ఒక ఎగ్జాంపుల్ చెప్పు I will have been going to village. పాస్ట్ పర్ఫెక్ట్ కండిషన్స్ కోసం చెప్పు అంటే పాస్ట్ లో మొదలయ్యి కొంతకాలం గడిచి పాస్ట్ లో వెరీ గుడ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ బిఫోర్ టు సబ్జెక్ట్. బిఫోర్ ప్లస్ ఆఫ్టర్ గుడ్ ఒక ఎగ్జాంపుల్ I had started my homework at ఐ హ్యాడ్ కాదు బాచు I బాచు had been starting my homework because my స్టార్టింగ్ టైం ఎంత చెప్పు ఫ్రమ్ October to March. Tell about adjectives of quality. 10 examples. 2 examples, 1 mark. Adjective of quality. 2 examples, 1 mark. చూసుకోండి చెప్పు గుణం గురించి చెప్తారు. ఎగ్జాంపుల్స్ చెప్పు లిస్ట్ అన్ని అంటే సిగ్నల్ వర్డ్స్ లాగా లేకపోతే ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ అవసరం లేదు సిగ్నల్ వర్డ్స్ కైండ్ క్రూయల్ Two. విల్ అండ్ పవర్ఫుల్ వెరీ గుడ్ నువ్వు చెప్పు adjective of number 10 examples 1001 and 2 3 6 అన్నీ ఆల్రెడీ అంటే 1 చెప్తాను కాబట్టి అయిపోయిందంటే అది చెప్పండి 4 అయ్యే ఫాస్ట్ చెప్పొచ్చు లిస్ట్ చదవమని కూడా ఇంకో ఇచ్చాను నేను వెరీ గుడ్ బిలియన్ మిల్ ఒకటే చెప్పు ఒకటే తయారు చేస్తాం బిలియన్ డ్యూయల్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజీ చెప్పొచ్చు కష్టమే కాదండి Unfinished actions, finished actions, finished actions, net experience, so recently completed actions. సరిపోతుంది ఒక ఎగ్జాంపుల్ చెప్పు ఏదైనా ఆ స్ట్రక్చర్ చెప్పు Isn't perfect. Because have as with English. ఏ ప్రాణస్ క్యాబ్ వస్తుంది ఏ ప్రాణస్ క్యాబ్ వస్తుంది आपकी I will use it. రైట్ అంతే అంతే రైటే ఒక ఎగ్జాంపుల్ I have completed homework. క్లాప్స్ పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ స్ట్రక్చర్ స్ట్రక్చర్ subject plus
క్లాప్స్. లైఫ్ తీసుకుంటారా? చెప్పు. క్లాప్స్.